శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహువతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహువతి. అర్జున, కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనడి అగ్నుల యందును, మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనడి అగ్నుల యందును హోమము చేయుచున్నారు. ఇంద్రియ నిగ్రహణము, శబ్దాది విషయత్యాగమనే రెండు విధములకు యజ్ఞములు ఇచ్చట తెలుపబడినవి. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నౌ జుహువతి జ్ఞానదీపితే. మరికొందరు ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నిటినీ, ప్రాణముల యొక్క వ్యాపారములన్నిటినీ జ్ఞానముచే ప్రకాశింపచేయబడిన మనోనిగ్రహ యోగమును అగ్నియందు హోమము చేయుచున్నారు. ద్రవ్యయజ్ఞస్తపోయజ్ఞ యోగయజ్ఞస్తదా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితౌ రతాః. కొందరు ద్రవ్యమును దాన ధర్మాది సద్విషయములందు వినియోగించుటచే యజ్ఞముగా కలవారును, కొందరు తపస్సే యజ్ఞముగా కలవారును, కొందరు యోగమే యజ్ఞముగా కలవారు అయ్యున్నారు. వారందరూ ప్రయత్నశీలురును దృఢవ్రతములు కలవారును అయి ఒప్పుచున్నారు. ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, ఈ విధముగా కొన్ని యజ్ఞములు ఉన్నాయి. అపానే జుహువతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. ప్రాణాయామ తత్పరుడు కొందరు ప్రాణాపానముల యొక్క గతులను నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమము చేయుచున్నారు. పూరక, కుంభక, రేచకములను చేస్తున్నారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిధో యజ్ఞక్షపిత కల్మషాః. మరికొందరు ఆహార విషయమున కట్టుబాటు కలవారై ప్రాణాది వాయువుల యందే హోమము చేయుచున్నారు. వీరందరూ యజ్ఞమును ఎరిగిన వారును, యజ్ఞముచే పాపము నశించిన వారును అయి ఉన్నారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోశ్చ యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఓ అర్జున, యజ్ఞములు ఆచరింపగా శేషించిన అమృత రూపమైన అన్నమును భుజించువారు శాశ్వత పరబ్రహ్మమును పొందుతారు. అట్టి యజ్ఞము ఒక్కదానినైనను చేయలేని వారికి ఇహలోక సుఖము లేదు. అటిచో ఇక పరలోక సుఖము ఎక్కడిది? ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అర్జున, ఈ ప్రకారముగా అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరముగా తెలుపబడి ఉన్నాయి. ఇవన్నీయును కర్మల వలన పుట్టిన వానినిగా ఎరుంగుము. అట్లు తెలుసుకొనిన నీవు విముక్తుడవు కాగలవు. శ్రేయాన్ ద్రవ్యమయాత్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున, ద్రవ్యయజ్ఞములను సాధించుట యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. ఏలయన్నా సమస్త కర్మలు అన్నీయు నాశనము జ్ఞానమునందే అవుతున్నాయి. కాబట్టి అన్నిటికంటే గొప్పది జ్ఞానయజ్ఞమే అని నా యొక్క అభిప్రాయం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అర్జున, అట్టి జ్ఞానమును నీవు తత్వవేత్తలకు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసియు సమయము చూచి వినయముగా ప్రశ్నించియు సేవ చేసియు వారి వలన ఎరుంగు వారు తప్పక నీకు
జ్ఞానమును ఉపదేశింపగలరు.